అండి, వెల్కమ్ టు ప్రభా కుక్ కిచెన్. నేను ఈరోజు రాగిపిండి ఇడ్లీ దోశ చేశాను. ఎలా చేశాను చూడండి. చాలా బాగా వచ్చింది ఇడ్లీ దోశ అయితే. దోశ క్రిస్పీగా వచ్చింది. ఇడ్లీ తట్ట ఇడ్లీ పెట్టాను, చాలా సాఫ్ట్గా వచ్చింది. రాగిపిండి 4 గ్లాసులు తీసుకొని ముందు రోజు నైటే ఇడ్లీ కలిపెట్టినట్టుగా గట్టిగా కలిపెట్టుకున్నాను. దాన్ని మూసిపెట్టేసి 1 గ్లాస్ పచ్చి బియ్యం, 1 గ్లాసు ఉప్పుడు బియ్యం, ఒక హాఫ్ గ్లాసు ఉద్దిపప్పు తీసుకున్నాను. ఇదిను నానబెట్టుకొని ఒక 4 అవర్స్ నానబెట్టి మిక్సీకి వేసి గ్రైండ్ చేసి ఇడ్లీ పిండిలాగా పెట్టుకొని సపరేట్గా నానబెట్టాను. దాన్ని కూడా నైట్ అంతా ఉన్నిచ్చాను. ఈ 2 పొద్దున్న లేసి మిక్స్ చేసి మనకి ఎంత కావాలని తీసుకొని దోశ వేసాను. సాల్ట్ వేసుకొని చాలా బాగా వచ్చింది చూడండి. పాన్ ఎంత ఉందో అంత వేసాను దోశ అయితే. దోశ బాగా వచ్చింది. మళ్ళీ ఇడ్లీ ఎలా ఉంటుందో పెడదామని ఇడ్లీని పెట్టాను. తట్టి ఇడ్లీ పెట్టాను. తట్టి ఇడ్లీ కూడా చాలా బాగా వచ్చింది సాఫ్ట్గా. దోశ ఇడ్లీ 2 చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఇదే ఫస్ట్ టైం చేసింది. ఇది హెల్త్కి చాలా మంచిది, డైట్ ఫుడ్ ఉంటుంది. ఎవరైతే రాగి ముద్ద తినడానికి అవ్వట్లేదు అనేసి అని అంటారో, ఈ రాగిపిండి దోశ ఇడ్లీ చాలా మంచిది. చూడండి, ఇడ్లీని పెట్టాను తట్టి ఇడ్లీ. దీనికి వచ్చి పల్లీ చట్నీ చేశాను. రెండిటికి, దోశకి ఇడ్లీకి రెండిటికి కలిపి పల్లీ చట్నీ చేశాను. మీకు ఏ చట్నీ టేస్ట్ అనిపిస్తే ఆ టేస్ట్ చేసుకోండి. కానీ రాగి ముద్ద తిన్న వాళ్ళకంతా ఇది చాలా మంచిది, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.